కల్వకుంట్ల కవిత స్వతంత్రంగా పార్టీ పెట్టుకోవడానికి అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. అన్ని జిల్లాల్లో పర్యటన చేయడం, అన్ని జిల్లాల్లో తెలంగాణ జాగృతి దీన్ని వ్యాపింపచేయడం, వాటికి అక్కడక్కడ ప్రతి జిల్లాలోనూ ప్రతి ప్రాంతంలో కూడా జాగృతికి సంబంధించి ఆమె కొన్ని సంస్థాపరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవటం, వ్యక్తులను నియమించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ కల్వకుంట్ల కవిత ఆమె జూబ్లీ హిల్స్ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉన్నారు? తను పార్టీ పెట్టదలుచుకుంటే తెలంగాణ జాగృతి పక్షాన ఒక వ్యక్తిని నిలబెట్టి ఉండొచ్చు కదా, ఎందుకు దూరంగా ఉన్నారు? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తాను పాల్గొనకుండా ఉండటానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే దానికి అవసరమైనటువంటి సాధన సంపత్తి లేదు అని చెప్పి ఒకటి అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏ పార్టీకి కూడా ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని అనుకోవడం. అంటే అటు కాంగ్రెస్కి కానీ, ఇటు బీజేపీకి కానీ, ఇటు అదే విధంగా బీఆర్ఎస్కి కానీ మూడింటికి దూరంగా ఉండటం అని చెప్పి ఒక అనుకోవచ్చు. ఇక్కడ ఆమె ఎవరిని విమర్శిస్తున్నారు అన్నది కూడా మనం గమనిస్తే మనకి కాంగ్రెస్ని బీజేపీని సమానంగానే ఆమె విమర్శిస్తూ ఉన్నది. ఇది మనకు తెలిసిపోతుంది. అయితే మనకు కోర్టు తీర్పుల కారణంగా స్థానికల ఎన్నికలన్నీ ఆగిపోయినాయి. పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల ప్రజా పరిషత్ ఎన్నికలన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ ఆగిపోయిన తర్వాత కోర్టు ఏమి సూచించిందంటే మీరు పాత చట్టం ప్రకారం పోవాలనుకుంటే పోవచ్చు అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వము వ్యూహాత్మకంగా కోర్టు తీర్పు తర్వాత వచ్చిన దాకా ఆగుదామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అప్పుడు స్థానిక ఎన్నికల్లో వచ్చినప్పుడు కల్వకుంట్ల కవిత ఆమె పార్టీ పెడతారా లేదా అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. పార్టీ పెట్టాలంటే బూత్ స్థాయి నుంచి ఎంతో సాధన సంపత్తి ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, డబ్బులు ఉండాలి. అటన్నిటిని నిలబెట్టగలిగితే ఆమె పార్టీని నిలబెట్టగలిగితే అప్పుడు పార్టీ వస్తుంది అని రాజకీయాల్లో స్థిరంగా నిలబడుతుందని తెలుసుకోవచ్చు. కానీ ఏదైనా సరే కల్వకుంట్ల కవిత తన స్వతంత్రమైనటువంటి వ్యక్తిత్వంతో తాను తనకు ఒక ఐడెంటిటీ కావాలి, తనకు ఒక పొలిటికల్ ఐడెంటిటీ కావాలి, తనకు పొలిటికల్గా ఒక పవర్ కావాలనే దృష్ట్యా ఆయన ముందుకెళ్తున్నారు. అటు తండ్రిని కానీ అటు అన్నని కానీ దూరంగా ఉండి మీతో సంబంధం లేకుండానే నేను ఎదగగలను, నేను అధికారం సంపాదించగలనేటువంటి ఒక ధీమాతోటి ముందుకెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కానీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో దూరంగా ఉన్నా కానీ రాబోయే స్థానిక ఎన్నికలకు మాత్రం ఆమె సిద్ధమవుతారని కూడా మనకి స్పష్టంగా కొన్ని సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వేచి చూద్దాం. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఎన్నికలకి దూరంగా ఉండటం కూడా కవితకి ఒక వ్యూహమే అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కొద్ది రోజులు వేచి చూస్తే మరికొన్ని విషయాలు మనకు తెలుస్తాయి.